వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. సో గైస్, నేనేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నా వ్లాగ్ స్టార్టింగ్ లోనే అనుకుంటున్నారా? అది నిఖిల్ లేకుండా ఇదైతే ర్యాపిడో అనమాట. ర్యాపిడో అంకుల్ తీసుకెళ్తున్నారు. సో నేనైతే నిఖిల్ దగ్గరికి వెళ్తున్నా అనమాట. నిఖిల్ అయితే ఒక షూట్ లో ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ కదా. మనకి ఇదైతే రాఖీ రోజు గైస్, రాఖీ డే అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. నిఖిల్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయాడు 6:37 అట్లాగా. నేను కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి నేను ఆఫీస్ వర్క్ కవర్ చేసుకొని నేనైతే తర్వాత వెళ్ళాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి గైస్. ఇదైతే BTS అనమాట. మన ఫోటో షూట్ వెనకాల ఎలా జరుగుతుంది, ఇద్దరం కలిసి ఎలా వర్క్ చేస్తాము. టైం 12 అయిపోయింది, 11:10. నేను ఇంట్రడక్షన్ కూడా అవ్వలేదు. ఇంటికెళ్ళి ఇంట్రడక్షన్ ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవడం గైస్. ఇంకా మొత్తానికైతే కెమెరామాన్, మై ఫోటోగ్రాఫర్ మొత్తం సెటప్ చేసుకుంటున్నారు. అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఈరోజు మాకు షూట్ ఉంది. షూట్ తర్వాత వి విల్ సెలబ్రేట్ అనమాట. రికార్డ్ అయ్యిద్ది, అదే నొక్కితే ఆఫ్ అయిపోయింది. C1 ఇది నొక్కాలి, C1. ఓకేనా? యాంగిల్ చూసుకో. ఇంకా చూడండి, సెట్టింగ్స్ చేస్తుందంట. ఆకలిస్తుంది. టైం 1:59 ఇంకా. సో చూడండి, 2 థమ్స్ అప్ తీసుకున్నా ఇక్కడికి వచ్చి. తనకి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సార్ థ్యాంక్ యూ. ఇచ్చారు చూడు చేయింది కూడా గైస్. ఇది కొనుక్కున్నాం గైస్, ఫంక్షన్లో కాదు గైస్. ₹50 పెట్టి తీసుకుంటే ఇప్పుడు దాకా షో చేసి 2 గ్లాసులు నిద్రపోతున్నాడు. ఇందాక చూసారు కదా కామెడీగా. నేను ప్రేమగా ఇంత కష్టపడుతున్నాడు ఈవెంట్లో అని చెప్పి తీసుకొస్తే పొద్దున్నే 5ంటికి లేసా గైస్. నేను నిత్యం 9ంటికి లేసి వచ్చింది. 8ంటికి లేసా గైస్. 1 hour స్పెల్లింగ్ మిస్టేక్. పాపం డ్రింక్ తీసుకొచ్చిస్తే డ్రింక్ కూడా తాగు ఒకసారి డ్రింక్ గైస్. ఇందాక కామెడీ అది చూసారా గైస్? ఫైనల్లీ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎందుకు పడుకున్నానంటే మార్నింగ్ నన్ను 9:30 కల్లా రమ్మన్నారు. నేను 9:15 లోపే వచ్చాను. అండ్ వచ్చిన ఒక 2.5 hours తర్వాత స్టార్ట్ అయింది షూట్. ఆ గ్యాప్లో ఇంకేం చేస్తాం, దానికి తోడు బ్యాక్ డే నాకు ఫుల్ షెడ్యూల్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ అంతా కొంచెం బిజీగా ఉండే. సో అందుకనే నాకు నైట్ కూడా నిద్ర లేకుండా ఇంకా పడుకున్నాను. సో అందుకని పడుకున్నాను కదా గైస్. నేను నిత్య అయితే ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. షూట్కి వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం నిత్యాన్ని నేను ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటాను. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నాకు హెల్ప్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే లైట్స్ దగ్గర కానీ సెకండ్ క్యామ్ దగ్గర కానీ ఖచ్చితంగా నేను ఎవరినొకరిని తీసుకొని వెళ్తాను. మ్యాక్సిమం నేను నిత్యానే తీసుకొని వెళ్తాను. ఏమన్నా పెద్ద ఈవెంట్స్ ఏమైనా ఉంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అందరం కలిసి వెళ్తాం గైస్. నిత్యకు కూడా ఇంకా పూర్తిగా రాదు కెమెరా టేకింగ్. ఫొటోస్ పర్లా బాగానే తీస్తుంది, వీడియోస్ కొంచెం ఇంకా నిత్య కూడా బాగా నేర్చుకోవాలి. అండ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్ చాలా సేపు తర్వాత. ఇంకోండి డేటా అంతా కాపీ చేసేస్తున్నాను ఇంకప్పుడే. వచ్చేసరికి రా డేటా అడిగారు గైస్. సో అందుకనే నేను డేటా కూడా ఇంకప్పుడే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇంకా మేము వెయిట్ చేసి ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాం గైస్. మా నిఖిల్ సార్తో వర్క్ చేస్తే ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ గైస్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రావద్దని చెప్తున్నాడు గైస్. చూడండి, మీరే చెప్పండి గైస్.
సో చూస్తున్నారు కదా గైస్, నిఖిల్ అయితే తినేసి వర్క్కి వెళ్ళిపోయాడు అనమాట. వేరే వర్క్స్ కూడా ఉన్నాయి బయట. అండ్ తర్వాత కూడా షూట్ కొంచెం చేసాము తిన్న తర్వాత కూడా. అండ్ నేనైతే ఇంకా తింటున్నా ఇక్కడ గులాబ్ జామ్ అనమాట, నా ఫేవరెట్ కదా. మాకు బిహైండ్ సీన్స్ ఇట్లా అయితే జరిగిద్ది ఎప్పుడు మినీ వ్లాగ్లోనే కాదు, ఇలా వ్లాగ్స్లో కూడా మీకు కావాలనుకుంటే డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఎప్పుడు వెళ్ళినా రికార్డ్ చేస్తాక నేను ట్రై చేస్తాను. పద్దాక మినీ వ్లాగ్సే పెడుతున్నా కదా, ఈసారి అయితే ఫుల్ వ్లాగ్ మీకు నచ్చినట్టే ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, చూసేసేయండి. సిగ్గుపడుతుంది గైస్. అమ్మాయి టైం లేదు అమ్మాయి, కాస్త బాగుంది పాప. రెడీ మేకప్ వేసుకుంది, లిప్స్టిక్ వేసుకుంది. వీడియోలు తెస్తామండి. మరి కంటిన్యూస్ గా తీయకూడదు. నేను పెట్టాలి, నువ్వు పెట్టాలి. ఏం చేద్దాం. హ్యాపీ రక్షాబంధన్. ఏం కాదులే అమ్మా, రాఖీ కడితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాదు. పాపం అలిగింది గైస్. ఏంటి ఫీల్ అయిపోయింది. అవి అంటే అవే బాబు. ఇప్పుడు తీయమ్మా ఇలా చెప్పేది. సో గైస్ తర్వాత అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చా గైస్. యాక్చువల్లీ నేను ఇక్కడే ఉండే, అదంతా ఒక స్టోరీ అనమాట. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీగా ఉన్నాము, చూసారు కదా వ్లాగ్ మొత్తం. నిఖిల్కి నాకు చాలా మంది ఉన్నారు ఇంకా, బట్ మాకు కడతాకి కట్టించుకోవటానికి టైం అయితే లేదు. ఐ మీన్ నిఖిల్ కట్టించుకోవటానికి, నేను కడతాకి టైం లేదు. సో నిఖిల్ అయితే అశ్వితతో కట్టించుకున్నారు, మీరు చూసే ఉంటారు. అండ్ తినైతే మా అన్నయ్య సాయని అనమాట. చాలా ఇయర్స్ తర్వాత నేను కట్టాను, చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. గైస్ ఒక ట్విస్ట్ అయితే జరిగిందనమాట. ఆల్ ఆఫ్ ద సడన్ నాకైతే పీరియడ్స్ వచ్చాయి, ఒక 1 వీక్ ముందే అని చెప్పొచ్చు. అండ్ నేనైతే చాలా సాడ్గా ఫీల్ అయ్యా లాస్ట్ మినిట్లో ఏంటి ఇట్లా అని. అండ్ మాకు వేరే షెడ్యూల్ కూడా ఉంది, ఆ డే మొత్తం చాలా బిజీ ఉన్నాం. అండ్ తర్వాత చర్చ్కి కూడా వెళ్ళాలి, ఇప్పుడు మేము వెళ్ళేది కూడా చర్చ్కే. ఈ పిల్లలు పట్టేసేటట్టున్నారు నన్ను. గైస్ ఇది డే 2 అనమాట. నిన్న పింకీతో కట్టించుకోలేదు కాబట్టి రాఖీ. ఇప్పుడు పింకీకి ఫ్రూట్ అండ్ నట్స్ ఇష్టం. నీకు ఏదో ఒకసారి ఇది వాటర్ బాటిల్ పట్టుకున్నాక నేను సెలెక్ట్ చేస్తే ఇది పట్టుకున్నాను. నన్నది నేను ఇలా ఉన్నానని ఏమనుకోకండి గైస్, చర్చికి వెళ్తున్నాను అందుకే కొంచెం డీసెంట్గా ఉన్నాను. గైస్ ఈ పిల్ల ఎవరో కాదు గైస్, పింకీయే గైస్. ఏం చేద్దాం పాపం, టైం లేదంట. అడుక్కునేదాన్ని ఈ నిఖిల్కి అన్ని రోడ్డు మీద, నిన్న కూడా అమ్మాయి రోడ్డు మీద కట్టింది. నువ్వే అన్నావు మనం అలా సెలబ్రేట్ చేసుకోకూడదు, జస్ట్ ఎట్లా స్వీట్ పెట్టచ్చు, తాలింపులో వేయకూడదు. తాలింపులు కాదు అక్షంతరం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సారీ, నెక్స్ట్ టైం ఏమన్నా ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో గైస్ ఇక్కడితో అయితే మా వీడియో ఎండ్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ అ క్యూట్ అండ్ స్వీట్ డే అనమాట. తమ్నీల్ ఎలా వస్తుందో రాఖీ కమ్ అన్నీ మిక్స్ అవుతుంది. ఈ మా డే BTS అనమాట, మోస్ట్లీ BTS అని వస్తుంది తమ్నీల్లో, చూసేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు Like, comment, share and subscribe to our channel Nikil Nitya Officials. guys. Bye.